అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా నిన్న ప్రారంభం కావాల్సిన సంప్రదింపులు వాయిదా పడ్డాయి. యుద్ధాన్ని తాత్కాలికంగా ముగిస్తూ అమెరికా ఇరాన్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్, హెజ్బుల్లా పరస్పర భీకర దాడులు చేసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ పరిణామంతో ఎంఓయు అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హెజ్బుల్లా తిరిగి అంగీకరించాయి. దీంతో పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లుగా కనిపిస్తున్నాయి. మరొకవైపు స్విట్జర్లాండ్లో చర్చలు అత్యవసరమేమీ కాదని ఇరాన్ తెలిపింది. రాబోయే రోజుల్లో అమెరికా ప్రతినిధులతో తమ నేతలు సమావేశమయ్యేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని పేర్కొంది. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య గురువారం రాత్రి భీకర పోరు జరిగింది. దక్షిణ తూర్పు లెబనాన్లలో హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 21 మంది మరణించారు. హెజ్బుల్లా సాయుధులు దక్షిణ లెబనాన్లోని నబైతియే నగర సమీపంలో ఓ గ్రామంపై చేసిన దాడిలో 4 ఇజ్రాయేలీ సైనికులు మృతి చెందారు. ఎంఓయు అమలు విధి విధానాలపై చర్చించేందుకు అమెరికా, ఇరాన్ అధికారులు జెనీవాలో నిన్న భేటీ అవ్వాలి. అయితే లెబనాన్లో మళ్లీ దాడులు జరగడంతో ఇరాన్ అధికారులు స్విట్జర్లాండ్కు వెళ్లలేదు. చర్చలు జరగాలంటే ముందు లెబనాన్లో దాడులు ఆగాల్సిందేనని వారు స్పష్టం చేశారు. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన స్విట్జర్లాండ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. లాజిస్టిక్స్ సంబంధిత కారణాల వల్లే వాన్స్ పర్యటన వాయిదా పడిందని వైట్ హౌస్ తొలుత చెప్పినప్పటికీ లెబనాన్లో దాడులే కారణమని తరువాత స్పష్టమైంది. తుది ఒప్పందం ముసాయిదా రూపకల్పనకు తదుపరి చర్చలు జరపడంపై మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయా తెలిపారు. లెబనాన్లో పోరుతో ఎంఓయు అమలుపై ఒక దశలో సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఖతర్, అమెరికా, ఇరాన్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హెజ్బుల్లా శాంతికి అంగీకరించాయి. హర్ముజ్ పూర్తిగా తెరుచుకున్న నౌకలు తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని ఇరాన్ చెబుతోంది. ఆ జలసంధిలో రాకపోకల నియంత్రణకు ది పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీని ఇరాన్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. తాజాగా జలసంధిలో ప్రయాణించే నౌకలన్నీ తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాలంది. భవిష్యత్తులో టోలు వసూలు చేసే ఉద్దేశంతోనే ఈ చర్యకు ఉపక్రమించినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.